అందరికీ హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఈజీగా 5 మినిట్స్లో ఒక బ్లౌజ్ పీస్తో ఎలా అందంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. నేనైతే ఇలా పట్టు బ్లౌజ్ ఉంటుంది కదా, మనకు శారీలో వస్తుంది, ఆ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పట్టు బ్లౌజ్ లేకపోయినా 2 సైడ్స్ బార్డర్ వచ్చిన బ్లౌజ్ ఉన్నా పర్వాలేదు, అది తీసుకొని ఇలా ఒక సైడ్ ఇలా ఓన్లీ 2 ప్లీట్స్ వచ్చేలాగానే ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇటువైపు పెద్ద బార్డర్ సైడ్ తిప్పేసుకొని ఇలా చిన్న చిన్న ప్లీట్స్ మొత్తం పెట్టుకోవాలి. చాలా చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక క్లిప్ పెట్టేయండి. ఒకవేళ శారీ కట్టలేము, కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే ఇలా బ్లౌజ్ పీస్తో ట్రై చేయండి. అమ్మవారికి డ్రేప్ చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు. ఫస్ట్ నేనైతే బ్యాక్ డ్రాప్ని ఇలా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత టేబుల్ మీద ఒక చిన్న పీటను పెట్టుకున్నాను. ఆ పీట మీద బిందెని ప్లేస్ చేస్తున్నాను. హైట్ సరిపోవట్లేదని పీటను వేశాను. తర్వాత 2 ప్లీట్స్ ఉన్నాయి కదా, ఇలా వెనక్కి పెట్టుకోవాలి. సో చిన్న చిన్న ప్లీట్స్ని ముందరికి పెట్టేసి ఇలా కొంచెం లోపలికి అనుకోవాలి. ఫస్ట్ మనము హైట్ చెక్ చేసుకోవాలి. కుర్చీల పార్ట్ ఎంత ముందు ఉండాలో అంత సెట్ చేసుకున్న తర్వాత క్లిప్ని తీసేసి చిన్న చిన్న ప్లీట్స్ కదా, సో మెల్లిగా జరుపుకుంటూ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మొత్తం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లీట్స్ మూవ్ అవ్వకుండా చెంబుకి ఒక కట్టెని టై చేసి ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో వెనకాల ఉన్న 2 ప్లీట్స్ ఉన్నాయి కదా, మెల్లిగా చాలా మెల్లిగా ఇలా ఫ్రంట్కి వేసుకోవాలన్నమాట, అటువైపు ఇటువైపు. సో ఇలా మెల్లిగా సెట్ చేసుకోవాలి, గట్టిగా లాగకూడదు. ఎందుకంటే అది ఒకటే బ్లౌజ్ పీస్ కాబట్టి. సో ఫ్రంట్ కూడా పళ్ళు టైప్లో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఒక వడ్డానంతో టై చేసుకోవాలి. నేనైతే చిన్న నెక్లెస్లు ఉంటాయి కదా, వాటితో సెట్ చేసుకున్నాను. ఇలా సన్నగున్న కొబ్బరికాయని తీసుకోవాలి. సన్నగున్న కొబ్బరికాయ తీసుకుంటే ఏంటంటే అమ్మవారి ఫేస్ మంచిగా సెట్ అవుతుంది అందులో. అండ్ ఇట్లా అమ్మవారి చెవుల దగ్గర 2 హోల్స్ ఇస్తారు. ఫస్ట్ దారంని టై చేసుకున్న తర్వాత ఇలా ఇయర్ రింగ్స్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సెట్ చేసుకున్న అమ్మవారి ఫేస్ని ఇలా కొబ్బరికాయకి టై చేసుకోవాలి దారంతో గట్టిగా. నెక్స్ట్ అమ్మవారికి మనము నగలతో అలంకరించుకుంటాం కదా, మనం వేసుకున్న నగలు అమ్మవారికి వేయాలనుకుంటే పసుపు నీళ్ళల్లో అట్లా నార్మల్గా వాష్ చేసి డ్రై క్లాత్తో తూడ్చేసి అలంకరించుకోవాలి. అలాగే పూలమాలలతో అలంకరించుకోవాలి. చూసారా, అమ్మవారిని పూలతో అలంకరించగానే ఎంత కళగా ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. అయితే పైన స్టిక్ కనిపిస్తుంది కదా, అక్కడైతే బ్యాంగిల్స్ వేసాను. అక్కడ కిరీటం మీద చిన్న హోల్ ఇచ్చారు కదా, అక్కడ ఫ్లవర్స్తో అయినా లేదా పాపడి బిళ్ళతో అయినా అలంకరించుకోవచ్చు. ఇదైతే నా ఐడియాని షేర్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.